వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతున్నాయి? 2019 ఎలక్షన్స్కి బిఫోర్ రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, 2019 ఎలక్షన్స్ తర్వాత ఏ విధంగా మారిపోయాయి? వేరువేరు పార్టీల పొత్తులు ఏ పార్టీలకి కారణమవుతున్నాయి, ఏ పార్టీలు మునిగిపోవటానికి కారణమవుతున్నాయి? ఒక పార్టీకి లాభమా, ఒక పార్టీకి నష్టమా? అసలు ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం? దీనిపై మనతో మాట్లాడటానికి సోషల్ అండ్ పొలిటికల్ ఇంజనీర్ బాలగారు మనతో ఉన్నారు. బాలగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే బాలగారు. నమస్తే. ఏమంటారు, అసలు రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారిపోయాయి అంటారు? ఈ సమీకరణాల మార్పులతో ఏ పార్టీకి లాభం అంటారు, ఏ పార్టీకి నష్టం అంటారు? ప్రస్తుతం 2019 నుంచి పయనిస్తూ 2020లోకి మనం అడుగు పెట్టాము. 2020లో కరోనా వచ్చింది కాబట్టి అందరూ కాలయాపన చేయడం, ఒక లాంగ్ పెయిడ్ లీవ్ అని అనుకోవచ్చు, మనం ఫ్రీ పెయిడ్ లీవ్ అని అనుకోవచ్చు. అందరూ హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్. భారతదేశం మాత్రమే ఈరోజు రాజకీయాల్లో మునిగిపోయింది కరోనా ఉన్నప్పటికీ కూడా. ఎందుకు, ఏంటి, ఎలా అనేది ఒకసారి చూసుకుంటే భారతదేశంలో మానవత్వం అనేది పోయి మతతత్వం అనేది బాగా వచ్చేసింది. అంటే మనుషులకి ఈరోజు ఏమైపోయిందంటే, అరే మానవుడు అన్నిటికంటే గొప్పవాడు ఈ భూమి మీద అనేది మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయారు? మానవులే మర్చిపోయారు. మతాన్ని, అలానే కులాన్ని, ప్రాంతాన్ని ఎక్కువగా ప్రేమించడం, దాన్ని మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అనడం. మనోభావాలు ఎప్పుడు వస్తాయి? మనిషి బతుకున్నప్పుడు వస్తాయి. అరే మనిషే లేనప్పుడు మనోభావాలు ఎక్కడి నుంచి వస్తాయి? చాలా సిల్లీగా ఉంది ఇండియాలో చూడడం. ఇకపోతే రాజకీయాల పరిస్థితులకు మనం వస్తే 2019 ఎలక్షన్స్లో నేను క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో తిరగడం జరిగింది. కొన్ని పార్టీలకు మీరు కన్సల్టెంట్గా పనిచేశారు. సో దాంట్లో అప్పుడు పరిస్థితులు ఏం గమనించారు, ఇప్పుడు పరిస్థితుల ప్రభావం ఎలా ఉందంటారు? మీరు ఒక మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్గా ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఇది. 2019లో సమీకరణాలు జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే, కంప్లీట్గా ఒక కమ్యూనిటీ నుంచి ఇంకో కమ్యూనిటీకి ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి జరిగాయి. అంటే తెలియకుండానే ప్రజల్లో తెలియని ఒక అపప్రవత, అంటే తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేసి పెట్టేశారు అనమాట. ఎందుకు క్రియేట్ చేశారు అంటే, వాస్తవంగా కమ్యూనిటీకి, అలానే ఒక కల్చర్కి, క్యాస్ట్కి సంబంధం లేదు. ఓకే, సొసైటీలో ఇవన్నీ కలిస్తేనే సొసైటీ అవుతుంది. అంటే ఏ నెంబర్ ఆఫ్ క్యాస్ట్, ఏ నెంబర్ ఆఫ్ రిలీజియస్, ఎందుకంటే ఇండియా ఇట్స్ అ సెక్యులర్ కంట్రీ అండ్ డెమోక్రటిక్ కంట్రీ, రిపబ్లిక్ కంట్రీ కాబట్టి మనం ఇక్కడ స్వేచ్ఛగా అన్ని కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు అందరూ కలిసి బతకడం కోసం మనము భారతదేశాన్ని క్రియేట్ చేసుకున్నాం. భారతదేశం అంటే ఒక హిందువులదో, ఒక ముస్లిమ్స్దో, ఒక క్రిస్టియన్స్దో కాదు, అన్ని రకాల వాళ్ళు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, డిఫరెంట్ కలర్ క్రీడ్ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛని, అలానే సంతోషాన్ని బతకడం కోసం మనం ఈ భారతదేశాన్ని ఆ రోజు మనం నిర్మించుకోవడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఎలా అయిపోయిందంటే, నాన్ సెక్యులర్ కంట్రీ కింద దీన్ని కంప్లీట్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, మెజారిటీ పాపులేషన్ హిందువులు ఉన్నారని చెప్పేసి. అప్పట్లో కూడా మెజారిటీ హిందువులోనే ఉన్నారు, ఇప్పుడు కూడా మెజారిటీ హిందువులోనే ఉన్నారు. వేరియస్ కంట్రీస్ కూడా హిందూ దేశాలుగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా హిందూ తత్వానికి, హిందూ మతానికి పెంపొందించే దేశాలు చాలా ఉన్నాయి. కానీ అవెవరు వాటి యొక్క చరిత్రను రాయట్లేదు. చరిత్రని ఈరోజు వక్రీకరించి దాన్ని రాయడం మూలాన, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ప్రచురించడం మూలాన ప్రజలు ఆ మూలాన్ని మర్చిపోయారు. ఇప్పుడు పాయింట్లకు వస్తే 2019 నుంచి 2020 వరకు, ఎలక్షన్స్ అయిపోకముందు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందని ఒకసారి చూసుకుంటే, చాలామంది టీడీపీ పార్టీ ఏం చేయలేకపోయింది, వైసీపీ పార్టీ వస్తే ఏదో చేస్తుంది అని అనుకున్నారు. 2014లో ఎందుకు వైసీపీకి పట్టం కట్టలేదు, ఎందుకు టీడీపీకి పట్టం కట్టారంటే, అప్పట్లో ప్రచారం ఏ విధంగా జరిగింది, అప్పట్లో ఉన్న అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల్లో ఉన్న అపభ్రావత ఏంటి, ఒక భయం ఏంటి. అక్కడ 2014లో ఒక తెలుగు రాష్ట్రం అనేది రెండుగా విభజించిపోయి, ఒక తెలంగాణగా, ఒక ఆంధ్రాగా విడిపోయిన తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న పర్సన్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కొంతవరకు టీడీపీకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది.
4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాస్ట్ 1 ఇయర్లో ఏం జరిగింది అంటే ఈ 1 ఇయర్లోనే ఎక్కువగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది ఎక్కువ చేస్తారు. అంటే 5 సంవత్సరాలలో 4 ఇయర్స్ ఎలా గడిచిపోయినా లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్లోనే అంటే 3.5 ఇయర్ అయిపోయిన తర్వాత 1.5 ఇయర్లోనే గేమ్ చేంజ్ అనేది జరుగుతుంది ఎక్కువగా. సో ఈ గేమ్ చేంజర్ మూమెంట్ 2018 నుంచి ప్రధానంగా వినిపించే రెండు పార్టీలు మనకు, ఒకటి టీడీపీ, ఒకటి వైసీపీ. ఈ ప్రధాన పార్టీలను మనం కొద్దిసేపు పక్కన పెడితే బీజేపీ అండ్ జనసేన అండ్ కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కూడా ప్రధాన పార్టీలతో పాటుగా పబ్లిక్ పోలరైజేషన్స్లో పబ్లిక్లోకి ఉండడం అయితే జరిగింది. అయితే సమీకరణాలు కొన్ని చేంజ్ అయ్యాయి. ఎలా చేంజ్ అయ్యాయంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇండైరెక్ట్లీ గాను డైరెక్ట్లీ గాను జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ టీడీపీ అని అనుకున్నారు ఇప్పుడు 2019 ఎలక్షన్స్లో. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే 2019 ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని అంశాలు అందరికీ తెలిసినవే. జనసేన, టీడీపీ, బీజేపీ విడిపోవడం జరిగింది. బీజేపీ సపరేట్గాను, అలానే టీడీపీ సపరేట్గాను, జనసేన ఇంకా కొన్ని పార్టీలతో పొత్తుగాను ఎలక్షన్స్లోకి వెళ్ళడం జరిగింది. చాలా కమ్యూనిటీస్ జనసేన పార్టీ టీడీపీకి సపోర్టివ్గానే ఉంది, సపోర్టివ్గానే చేస్తోంది అని అనుకున్నారు. అంటే ప్రజల్లో ఒక క్రియేషన్ అనేది జరిగింది. ఎలా జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే జనసేన వచ్చి ఏం చేసింది అని చూస్తే ఈరోజు 2014లో ఏదైతే జనసేన పార్టీ సపోర్ట్ చేసి టీడీపీని గెలిపించింది అని అనుకుంటున్నారో అదే జనసేన పార్టీ 2019 ఎవరికి లాభం ఎవరికి నష్టం అని చూసుకుంటే జనసేన పార్టీ వల్ల వైసీపీకి లాభము, టీడీపీకి నష్టము. ఎందుకు అని ఒకసారి మనం గమనిస్తే చాలా మీడియాలలో మనం చూసింది ఏంటి, జనరల్గా ప్రజలు అబ్జర్వ్ చేసేది అయితే జనసేన ప్లస్ టీడీపీ ఇద్దరు కలిసే పోటీ చేస్తున్నారు అని అనుకుంటారు. వాళ్ళు కూడా అదే రకంగా కొన్ని ఏరియాల్లో వీళ్ళ క్యాండిడేట్ నిలబెట్టిన దగ్గర వాళ్ళు డమ్మీ నిలబెట్టడం కావచ్చు, లేదంటే అసలు నిలబెట్టకపోవడం కావచ్చు. ఇటువంటి సమీకరణాలు కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం అయితే ఉంది. ఒప్పందం కంటే ఇక్కడ వాస్తవంగా వైసీపీ కంటే, టీడీపీ కంటే, బీజేపీ కంటే నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, ఇప్పుడున్న పాలిటిక్స్ సోషల్ సర్వీసెస్ గురించి కాదు, పబ్లిక్ లైఫ్ గురించి కాదు. ఇప్పుడున్న పాలిటిక్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇది. సో దాంట్లో తేరిపోయిన పార్టీ ఏది అంటే జనసేన పార్టీ. ఎందుకు అంటే ప్యాకేజీల పార్టీ ఆల్రెడీ దానికి ఒక ప్రచారం కూడా ఉంది. అంటే అది ప్రచారంలో ఉండొచ్చు, నేనైతే అలా అని చెప్పలేను. ఎందుకంటే ఒక అనాలిసిస్ట్గా, ఒక కన్సల్టెంట్గా నేను అలా అనలేను. ఎందుకంటే నాకు కూడా అక్కడ క్లయింట్స్ నేనైతే అలా చెప్పలేను. ప్రొఫెషనల్ భాషలో తీసుకుంటే నేనైతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ఒక కొత్త కంపెనీనే అని చెప్పొచ్చు నేను. సో ఇది ఏమైపోతుందంటే కాలక్రమేణా మీకు ఇటు అటు ఎప్పుడైనా కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో మీకు ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేయాలి, ఎక్కడ ప్రాఫిట్ ఎక్కడ బెనిఫిట్ ఉంటే దాన్ని ఎక్కువగా ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలనేది ఒక ఫండమెంటల్ రూల్. సో గత ఎలక్షన్స్లో కొన్ని ఏరియాలలో టీడీపీకి గాను, కొన్ని ఏరియాలలో వైసీపీకి గాను ఇద్దరికి సైమల్టేనియస్గా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. చాలామందికి తెలిసింది ఏంటంటే ఓన్లీ టీడీపీకి మాత్రమే సపోర్ట్ చేశారు అని అనుకుంటారు. నో, అటు వైసీపీకి కూడా సపోర్ట్ చేశారు, ఇటు జనసేనకి కూడా టీడీపీకి కూడా సపోర్ట్ చేశారు. వైసీపీకి సపోర్ట్ ఏ విధంగా వెళ్ళింది, అసలు ఏ విధంగా చెప్తున్నాడు, చాలామంది కామెంట్స్ కూడా రాయొచ్చు, ఎడికైనా పిచ్చి పట్టిందా వైసీపీకి సపోర్ట్ చేయడం ఏంటి, ఎక్కడ కూడా మీడియాలో లేదు కదా. వాళ్ళు రాసే కామెంట్ కంటే ముందే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిన విషయం టీడీపీకి సపోర్ట్ చేస్తుంది జనసేన పార్టీ అని, మీరు వైసీపీకి కూడా సపోర్ట్ చేసింది అని చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు? బీజేపీ జనసేన పార్టీ ఇప్పుడు పొత్తులో ఉన్నాయి, అది ఓపెన్గా. ఎలక్షన్స్కి ముందుకి వెళ్తే మనము జనసేన బీజేపీ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ అలయన్స్లో కొంచెం ఉన్నాయి. వైసీపీ బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేస్తున్నారని 2 వాదనలు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ ఆడిన ఒక గేమ్ ప్లాన్, రాష్ట్ర నాయకత్వం సపోర్ట్ చేయట్లేదు, కేంద్ర నాయకత్వం సపోర్ట్ చేస్తుంది అనుకోండి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఒక గేమ్ ప్లాన్ అనమాట, పొలిటికల్ స్ట్రాటజికల్ గేమ్ అని అంటారు దీన్ని, రైట్? ఈ గేమ్లో బీజేపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైసీపీ ఒక ట్రేడ్ పాలసీని క్రియేట్ చేశాయి అన్నమాట. ఏంటి, జనసేనకి సంబంధించిన క్యాండిడేట్లు ఎక్కడెక్కడైతే నెగ్గుతారు అని అనుకున్న కొన్ని ప్లేసెస్ ఉన్నాయో అక్కడ జనసేనకి సపోర్టివ్గా వచ్చే ఓట్స్ ఏవైతే ఉంటాయో
టీడీపీ ఎక్కడైతే గెలుస్తుందని అనుకుంటారో అక్కడ డెఫినెట్గా ఆ ఓట్స్ అన్ని ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే టీడీపీకి నష్టము, వైసీపీకి లాభము. మీరు చాలా సీట్లు 50కి పైన సీట్లు తీసుకుంటే పెద్ద మెజారిటీ ఏముండవు. 500 నుంచి 5000 లోపలే మెజారిటీతో మాత్రమే గెలవడం జరిగింది. జనసేనకి పడిన ఓట్లన్నీ ఎవరివి అంటే టీడీపీలో నుంచి చీలికైన ఓట్లే. ఈ ఓట్లు చీల్చడం గురించే 2014 నుంచి 2019 వరకు ఏదైతే జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేసిందని అనుకుంటున్నారో, మధ్యలో ఏదైతే ఎక్కడైతే వీగిపోయింది వీళ్ళ అలియన్స్ అని అనుకుంటున్నారో అక్కడ అంటే ఎంటర్ప్రినర్షిప్లో ఎప్పుడైనా కూడా ఒక కొత్త ప్రపోజల్ వస్తే, కొత్త కంపెనీ వచ్చినప్పుడు ఆల్వేస్లీ షేర్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి, సేల్ జరగడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా మధ్యలో కొన్ని ప్రపోజల్స్ అనేది రావడం కామన్. లాస్ట్ మూమెంట్లో కొన్ని ప్రపోజల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ ప్రపోజల్స్ రావడం మూలంగానే కొన్ని ప్లేసెస్లో కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జనసేన పార్టీ కొంతమంది క్యాండిడేట్స్ని నిలబెట్టడం కానీ, లేకపోతే డమ్మీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం కానీ, అంటే డమ్మీ క్యాండిడేట్స్ ఇన్ ద సెన్స్ అంత ఇంపార్టెన్స్ లేని క్యాండిడేట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ జరిగింది. సో దీనివల్ల టీడీపీకి రావాల్సిన ఓట్స్ అన్ని ఏమైపోయాయంటే ఈరోజు మీకు అటు వైసీపీకి కొన్ని ట్రాన్స్ఫర్ అయిపోయాయి కంప్లీట్గా. సో ఈ ఓట్ బ్యాంక్ వెళ్ళిపోయింది అనంత మాత్రాన టీడీపీ వీక్ అయిపోయింది అని అనుకోవడం చాలా తప్పు. ఈరోజు జరిగే సమీకరణాలు ఇటు బీజేపీ ఇటు జనసేన కలిసి ప్రయాణిస్తున్నాయి. బీజేపీ ఈ మధ్య కాలంలో రావడంతోనే టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తాము అనే కొన్ని స్టేట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే అసలు ఆ పార్టీలో ఇంకా మనుగడ లేదు అనే విధంగా దాన్ని ప్రచురించడం కానివ్వండి, ఏదైతే చేస్తున్నారో ఇది కూడా కంప్లీట్గా గేమ్ ప్లానే. ఈరోజు పాపం టీడీపీ పార్టీని ఒంటరి పార్టీని చేసేసారు. టీడీపీ నిజంగా చెప్పాలంటే మతతత్వం లేకుండా మేబీ కొంచెం కులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చేమో కానీ మతాలలో మాత్రం ఎక్కువ చిచ్చు పెట్టే విధంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. కానీ ఈరోజు చూసుకుంటే బీజేపీ ప్లస్ జనసేన పార్టీ గతంలో ఏ విధంగా అయితే మేము మతాన్ని తీసుకొని పొలిటికల్ సెగ్మెంట్స్లోకి రాము, పొలిటికల్ బిహేవియర్ చేయము అని ఏదైతే జనసేన పార్టీ అనిందో ఈరోజు కంప్లీట్గా స్టాండ్ తీసుకొని ఒక మతాన్ని రెచ్చగొట్టి అండ్ మత ఘర్షణలు ఎక్కువ చేసే విధంగా బిహేవియర్ అయితే ఎక్కువ మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న సమీకరణాల వల్ల అటు బీజేపీ ఇటు జనసేన టీడీపీని కొలాప్స్ చేసి నెక్స్ట్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా మారాలని ఏదైతే అనుకుంటుందో, బీజేపీ ఒక స్టాండ్ మనం ఏదైతే చూస్తున్నామో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్ బ్యాంక్ అనేది లేదు. సో ఈ ఓట్ బ్యాంక్ లేనప్పుడు బీజేపీ ఏమి ఆలోచిస్తుంది జనరల్గా ఇన్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీతో మద్దతు లేదు కాబట్టి, ఇప్పుడు అలియన్స్ లేదు కాబట్టి ఆల్వేస్గా వైసీపీనే గవర్నమెంట్లో ఉండాలి అని కోరుకుంటుంది బీజేపీ. ఎందుకు కోరుకుంటుంది అంటే బీజేపీకి ఇప్పుడు ఓట్ బ్యాంక్ లేదు. ఓట్ బ్యాంక్ లేనప్పుడు ఏదో ఒక లోకల్ పార్టీ అయితే సపోర్ట్ కావాలి కదా. సో వైసీపీలో మ్యాక్సిమం ఎవరు కాంగ్రెస్కి సపోర్ట్ చేయరు. కాంగ్రెస్ అనేది నేషనలైజ్ పార్టీ, వాళ్ళకి ఎంపీలే మోర్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఆల్టర్నేట్ ఎవరు బీజేపీకి సపోర్ట్ చేయడం అంటే వైసీపీని. సో ఇక్కడ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేయొచ్చు అని బీజేపీ జనసేన ఏదైతే అనుకుంటుందో వాళ్ళ కార్యాచరణ కూడా అదే విధంగానే ఉంది మనం కొన్ని అంశాలను చూస్తే. కానీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూసే ప్రచారాలు ఏవి చూసుకున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో టీడీపీ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్ఫై చేస్తాను. ఎప్పుడు 30 నుంచి 40% బిలో ఓట్ బ్యాంక్ టీడీపీకి అలానే ఉంది. జనసేన బీజేపీ కలిసి ఈ ఓట్ బ్యాంక్ని కిల్ చేద్దామని అనుకుంటే అది హైలీ ఇంపాసిబుల్, అది జరగదు. ఈరోజు టీడీపీ పార్టీ చాలా వీక్గా ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో ఈ పార్టీ మనుగడ ఉండదు అని ఎవరైతే అనుకుంటున్నారో, వాస్తవంగా చెప్పాలంటే టీడీపీ పార్టీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ని నిలబెట్టుకొని రన్ చేస్తున్నారు షో. బీజేపీ వచ్చినా జనసేన వచ్చినా ఈ రెండు కలిసి ఎన్ని స్ట్రాటజీలు వేసినా మతాన్ని రెచ్చగొట్టి వీళ్ళు ఈరోజు ఒకవేళ రాజకీయం చేయొచ్చేమో, కానీ ఎలక్షన్స్ టైంలోపు టీడీపీకి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ అలానే ఉంటుంది. కానీ ఈరోజు నష్టపోయింది ఎవరు అంటే ఇన్ని సమీకరణాల వల్ల టీడీపీ పార్టీ నష్టపోయింది. టీడీపీ పార్టీ నష్టపోయింది. టీడీపీకి ఉండాల్సిన ఓట్ బ్యాంక్ అంతా అలాగే ఉంది అన్నారు. టీడీపీ పుంజుకోవాల్సింది డెవలప్ అవడానికి కూడా కావాల్సిన
యాక్టివ్ ఉందన్నారు, ఆ క్యాడర్ ఉందన్నారు, మళ్ళీ నష్టమైంది టీడీపీ. కానీ ఓట్లు ఉన్నాయి కానీ పార్టీ అధికారంలోకి వస్తుందని నేను చెప్పలేదు కదా. ఓకే, అంటే అధికారంలోకి రాలేదు అంటే నష్టపోయిందనే అర్థం. సో ఇక్కడ అధికారంలోకి రాకుండా నష్టపోయేది ఎవరు అంటే టీడీపీనే. ఓకే. ఎందుకు నష్టపోతుంది? మీరు ఒకసారి ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే ఎన్టీ రామారావు గారి పీరియడ్ నుంచి ఈ రోజు వరకు కూడా 30 నుంచి 45% లోపలే ఓట్ బ్యాంక్, స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంటుంది. మద్దతులు పెట్టుకొని అక్కడ ఇక్కడ కొన్ని మద్దతులు కూడా కొట్టుకొని గెలవడం అయితే, గవర్నమెంట్ ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మద్దతుని పక్కన పెడితే కానీ స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉంది. బట్ ఎప్పటి నుంచో అంత స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంకుని క్రియేట్ చేసుకున్నటువంటి టీడీపీ దాన్ని ఎందుకు ఎలక్షన్ బై ఎలక్షన్ కో ఇయర్ బై ఇయర్ కో డెవలప్ చేసుకోలేకపోతుంటారు? ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతుంది అంటే బేసికల్గా టీడీపీలో ఒక చిన్న అంటే తెలియని ఒక అపప్రద అంటే ఒక భయం అనేది ఉంది, అపభ్రావం, ఒక తెలియని ఒక ఇంటెన్షనల్లీ వాళ్ళకు ఎక్కడో ఒక చోట ఆ తెలుగు నాకు పలకరం రావట్లేదు, అభద్రతా భావం అనేది ఒకటి ఉంది. ఈ ఉండడం వల్ల ఏమైపోయిందంటే ఇక్కడ మీకు వేరే క్యాడర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీ దొరకకపోవడం వల్ల వీళ్ళు వేరియస్ పార్టీస్ వైపు చూడడం జరగడం వల్ల ఈ ఓట్ బ్యాంక్ పెంచలేకపోయారు. ఏదైతే స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు దాకా ఉందో అదే ఓట్ బ్యాంక్తో గేమ్ షో చేస్తూ వస్తున్నారు. కానీ ఈ గేమ్ షోని కొంచెం పెంచుదామనో లేకపోతే చేంజ్ చేద్దామనో లేదు. ఎందుకు లేదు అంటే ఈ ఓట్ బ్యాంక్ పెరిగితే ఇక్కడ కొంచెం డిఫరెన్షియేట్స్ వస్తాయి, అంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకు అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా ఆ ఇంటర్నల్ మేనేజ్మెంట్ డిస్ప్యూట్స్ రాకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈరోజు ఒంటరి అయిపోయిన టీడీపీ పార్టీ ఇటు జనసేన ఇటు బీజేపీ కలిసి ఏదైతే ప్లాన్ చేస్తున్నారో వీళ్ళిద్దరు కలిసి పోలరైజ్ చేసి క్యాడర్ని పెంచుకొని మార్కెట్లోకి వచ్చి అంటే సొసైటీలోకి వచ్చి 2023 కానీ 2024లో కానీ కంప్లీట్గా టీడీపీని కొలాప్స్ చేసి ఈ ఓట్ బ్యాంక్ అంతా మాకు వస్తుంది అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎప్పటికీ జరగదు. ఎందుకు అంటే వీళ్ళు ఎన్ని స్ట్రాటజీలు వేసుకున్నా, ఎన్ని ఎత్తులు పై ఎత్తులు మతతత్వాల గొడవల్ని సృష్టించినా టీడీపీ ఓట్ బ్యాంకు జనసేనకు కానీ బీజేపీకి కానీ ఎన్నటికీ రావు. ఎందుకు రావు అంటే బీజేపీ జనసేన ఈరోజు చేసే రాజకీయం ఎలా ఉందంటే మతాన్ని రెచ్చగొట్టి మత చిచ్చులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా 2019 తర్వాత నుంచి 2020లో ఇంతవరకు మనము మత ఘర్షణలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం అన్ని చూడలేదు, అలా రెచ్చగొట్టే విధంగా మనం చూడలేదు. కానీ ఈరోజు మనం అది చూస్తున్నాం. ఏదో మీడియాలలో కొంతమంది పోలరైజ్ అయ్యి రోడ్డు మీదకి వచ్చేసి గగ్గోలు పెట్టేసి అర్చేసి లేకపోతే ప్రజల్ని మీడియా రూపంలో ఇంతమంది జనాలు బయటకు వచ్చేసారని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ కూర్చుంటే అదే కాదు సొసైటీలో చాలామంది ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజాలు కాదు, అలానే సోషల్ మీడియాలో కనిపించేవన్నీ అబద్ధాలు కాదు. ఇదే సోషల్ మీడియాలో స్ట్రాంగ్గా ఉన్న బీజేపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు కదా, రైట్? మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు మన ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? సోషల్ మీడియాలో అన్ని మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి, మరి ఎందుకు ఓట్లు రాలేదు? ఆ మిలియన్స్ వ్యూస్ అందరూ వీళ్ళ ఫాలోవర్స్. ఫాలోవర్స్ అన్నప్పుడు వరల్డ్ వైడ్ గా ఉంటారు, ఓట్ బ్యాంకింగ్ అన్నప్పుడు కంట్రీ వైడ్ గా ఉంటుంది. ఓకే, సో దానికి డిఫరెన్స్ లేదంటే అదే నేను అంటున్నా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యూవర్షిప్ని తీసుకుందాం. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, వాళ్ళకంటూ ఒక ఫాలోవర్స్ ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా వందల కొద్ది వేల కొద్ది లక్షల కొద్ది కార్యకర్తలు అయితే వస్తున్నారు. అది మనం కార్యకర్తలే అనొచ్చు, ఓటర్సే అనొచ్చు, ఫ్యాన్ ఫాలోవర్స్ ఏదైనా అనుకుందాం. ఈరోజు బీజేపీకి ఉన్నారు, జనసేనకి ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఎక్కువ పోలరైజేషన్ కదా అవుతుంది. ఈ ఎక్కువ పోలరైజేషన్ని మనం కట్ చేద్దాం, సీన్ కట్ చేస్తే ఎలక్షన్స్ బ్యాక్కి వెళ్దాం. వెళ్ళినప్పుడు కూడా కవాతులు పెడితే లక్షలాది మంది వచ్చేసారు, బ్యారేజీలు నిండిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? సోషల్ మీడియాలో చూస్తే ట్రోలింగ్స్ మీద ట్రోలింగ్స్, వ్యూస్ మీద వ్యూస్ వచ్చేసాయి. ఎందుకు ఓటింగ్ దగ్గరికి ఎందుకు రాలేకపోయారు? ఇదే విషయానికి సంబంధించి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది కదా. ఎక్కడికి వచ్చినా సీఎం అని గొడవ చేస్తూ ఉంటారు, లక్షల మంది వెనకబడి వస్తూ ఉంటారు, కానీ ఓటు దగ్గరికి వచ్చేటప్పటికి ఓట్లు లేకుండా వెళ్ళిపోయారు అని. ఎలా వేస్తారు సార్? నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ సొసైటీలో పొలిటికల్ పార్టీ అంటే ఏంది? పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్ బేసికల్గా, రైట్? నాట్ ఫర్
టు ఓన్లీ స్టాండ్ ఫర్ ద ప్యాకేజ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏం కావాలి, పీపుల్కి సర్వీస్ ఎవరు చేస్తారని కావాలి. ఇప్పుడు మీరు మా దారికి వచ్చారు, ప్యాకేజ్ మేనేజ్మెంట్లోకి వచ్చారు. ఇక్కడ ప్యాకేజ్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంది అంటే, ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చేసి వీళ్ళకి కొన్ని సీట్లు వాళ్ళకి కొన్ని సీట్లు, ఇది ప్యాకేజ్. నేననేది మీరు చెప్పే ప్యాకేజ్ కాదు. ఓకే, నేననేది ప్యాకేజ్ అంటే నాకు 10 సీట్లు ఇవ్వు, నీకు 5 సీట్లు తీసుకో, నాకు 4 సీట్లు తీసుకో, ఇది కాదు. వీటినన్నిటిని మా భాషలో మేమేమంటాం అంటే ప్యాకేజ్ మేనేజ్మెంట్ అంటాం బేసికల్గా. ఓకే, సో అలాంటి రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారు, ఎంతకాలం చేస్తారు? కానీ ఇప్పుడు యువత ఏదైతే కొన్ని పార్టీలకి ఫాలోయర్గా ఉండి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారో, వీళ్ళొక్కడే సొసైటీలో యువత లేదు. యువత చాలామంది వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. అంటే నిజంగా ఒకసారి ఇక్కడ గమనించండి, మీరు ఇంతమంది యువత సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళ ఫ్యామిలీస్ని లేకపోతే సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. యువత అభివృద్ధి వైపు లేదు ఈరోజు. అంటే టైంని జస్ట్ ఒక పాసింగ్ చేస్తున్నారు. వాస్తవంగా ఇదే యువత అభివృద్ధి గురించి కానీ వాస్తవాల గురించి కానీ రాబో తరాలకు ఉపయోగపడాల్సినటువంటి యువత ఏదైతే ఉందో, ఈ యువతని రాబో తరాలకు ఉపయోగపడకుండా ఆ సంబంధిత రాజకీయ పార్టీలే వాళ్ళని అణచివేస్తున్నారు. మేము కొత్తగా రీసెంట్గా ఇప్పుడు పాలిట్రిక్స్ అని చెప్పేసి ఒక పుస్తకం రిలీజ్ చేస్తున్నాం. మా మిత్రుడు ఒక అతను తయారు చేస్తున్నాడు. పొలిటికల్ పార్టీస్ యొక్క ట్రిక్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఎక్కువ, అవి కవిత్వాల రూపంలో కూడా ఉంటాయి. నేను అది రిలీజ్ అయిన తర్వాత ప్రజలందరికీ సర్క్యులేషన్ అయితే జరుగుతుంది. ఈ పాలిట్రిక్స్ ఎలా ఉంటాయంటే, ఎప్పుడు కూడా యువతను ముందు ఉండాలి, యువత కోసమే ఈ యువత రాజకీయాల్లోకి రావాలి అని అంటారు. కానీ వాస్తవంగా యువతని ఎప్పుడూ రాజకీయాల్లోకి రానియకుండా తొక్కేస్తూనే ఉంటారు. నిజంగా యువత గురించి ఇంతగా ఆలోచించే విధానాలు ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్లలో ఉంటే పగ్గాలు యువత చేతికి ఇవ్వండి. యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా. ఇక్కడ నేను అనేది పార్టీలలో యువతని పెంపొందించే విధంగా ఉండాలి. రాజ్య అధికారంలో కూడా యువతను పెట్టాలి. అంటే మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి యువత కావాలి, పనులు చేసి పెట్టడానికి యువత కావాలి, కానీ డెసిషన్ మేకింగ్లో మాత్రం యువత అవసరం లేదా? ఇది ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు కదా. సో ఏవైతే పార్టీలు ఈరోజు యూత్కి ఫేవరబుల్ అని మనం అనుకుంటున్నారో, వాస్తవంగా ఆ పార్టీలే యూత్ని పోలరైజ్ చేసి ప్రెజరైజ్ చేసి డెవలప్మెంట్ లేకుండా చేసేస్తున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అయితే యూత్ కావాలి, కానీ డెవలప్ అవడానికి ఓట్లు వేయడానికి కూడా అవసరం లేదు యువత. ఓన్లీ వాళ్ళకి ఫాలోయింగ్గా పబ్లిక్ పోలరైజేషన్స్లో ఉన్నామని చూపించుకోవడానికి మాత్రమే యువత కావాలి. యువత నిజంగా చెప్పాలంటే ఓటింగ్లో కూడా కాంట్రిబ్యూషన్ చాలా తక్కువే మీకు గమనిస్తే మాత్రం. ఓకే, ఎందుకు అంటే మ్యాక్సిమం యువత ఎలా ఉంటుందంటే ఎమోషన్ బేస్ మీద ఉంటుంది. కానీ యూత్ తలుచుకుంటే ఈ కంట్రీని నైట్లో చేంజ్ చేయొచ్చు. కానీ అది ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇక్కడ వాళ్ళకి తెలియకుండా సైకలాజికల్గా బెండ్ చేసి పెట్టేశారు, బైండ్ అవుట్ చేసి పెట్టేశారు. సో అందుకని ఈరోజు పాలిటిక్స్కి యూత్కి చాలా దగ్గరగా సత్సంబంధాలు ఉండాల్సిన యువత చూడ్డానికి మాత్రమే దగ్గరగా ఉంది, కానీ వాస్తవాలకి చాలా దూరంగా ఉంది. సో ఇటు జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, యువతని ఏదైతే పోలరైజ్ చేసి ఈరోజు వీళ్ళు పెట్టుకున్నారో ఆ యువతని ప్రాపర్గా యూజ్ చేయాల్సిన పార్టీలు, యువతకి కావాల్సిన ఆపర్చునిటీస్ క్రియేట్ చేసిన పార్టీలో క్రియేట్ చేసిన వాక్యూమ్ని క్రియేట్ చేసేస్తున్నారు. సో వీళ్ళు చేసే కొన్ని తప్పుల వల్ల ఏమైపోతుందంటే యూత్ ఏదైతే ఉందో ఇంకొక 25 years బ్యాక్ వెళ్ళిపోతున్నారు, తెలియకుండానే వెళ్ళిపోతున్నారు. ఏమనుకుంటారంటే పైకి కనిపించే కొన్ని అంశాలను ముందు పెట్టేసుకొనేసి వీళ్ళు మేము చేసేది కరెక్ట్ అని అనుకుంటున్నారు. వాస్తవంగా అది కరెక్ట్ కాదు. చూసేవి కొన్ని నిజాలు ఉంటాయి, చూడనివి కొన్ని నిజాలు ఉంటాయి, చూపించే కొన్ని నిజాలు అబద్ధాలు కూడా అవ్వచ్చు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఒక్కటి నిజాలు కాదు. సో అదేవిధంగా బీజేపీ ప్లస్ జనసేన కలిసి ఈరోజు ఏదైతే ప్రయాణిస్తున్నారో 2023-24లో ప్రతిపక్ష హోదాలకు వస్తామని వీళ్ళు అనుకుంటున్నారో 100% రారు. కనీసం 10 నుంచి 25 సీట్ల లోపల కూడా వీళ్ళకి రావు. మీరు అన్నట్లు 2023లోనో 2024లోనో జమిలీ ఎలక్షన్స్ ఒకేసారి వస్తే దేశం మొత్తం ఇప్పుడున్న
మీ అనాలిసిస్ ప్రకారం ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు మనము చెప్పలేము ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి. ఎందుకంటే గతంలో 1957 నుంచి తీసుకుంటే ప్రతి పొలిటికల్ పార్టీస్ ఏం చేశారంటే మేనిఫెస్టోని క్రియేట్ చేసి మేనిఫెస్టోలో ఉన్న కొన్ని అంశాలను మాత్రమే ప్రజలకు ఇచ్చేది, మొత్తం ఇచ్చేది కాదు. ఆ అంశాలలో నుంచి మెజారిటీ ఆఫ్ అంశాలను తీసుకొని అపోజిషన్ పార్టీస్ అప్పుడు పబ్లిక్లోకి వెళ్ళి వాటిని ఎక్కువగా ప్రొపగండా చేయడము, ఆ అంశాల మీద ఎక్కువగా పబ్లిక్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళి వాళ్ళకి నాలెడ్జ్ చేసి ఓట్ బ్యాంక్ని తెచ్చుకొని పవర్లోకి రావడం జరిగింది. కానీ ఈరోజు మనం ఉన్న సిచ్యువేషన్ తీసుకుంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో 99.99% అంటే 100% కూడా మనం అనుకోవచ్చు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలని ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ చేసింది వైసీపీ చేసింది. ఇది ఎగ్జిక్యూషన్ 5 years కంటిన్యూషన్ అవుతుందా అవదా, ఎంతవరకు నెగిటివిటీ ఫామ్ అవుతుంది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయాలలో తీసుకుంటే ఇమీడియట్గా ఈ గవర్నమెంట్ పక్కకి వెళ్ళిపోయి వేరే గవర్నమెంట్ వస్తుందని మనం చెప్పలేం. అయితే అపోజిషన్లో నెక్స్ట్ ఎవరు ఉంటారో ఎవరు పోతారో అనేది పక్కన పెట్టేస్తే ఇటు కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం, సిపిఐ ఇంకా ఇతర చిన్న పార్టీలు కొన్ని ఏదైతే ఉన్నాయో, టీడీపీకి ఏదైతే ఈరోజు స్టాండ్ లేదు, మద్దతు లేదు, రాజకీయాల్లో ఇంకా ఉండదు అని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రజల్లో ఒక సోషల్ మీడియాలో కానీ వేరే మీడియాలో చూపిస్తున్నారో అది మాత్రం అబద్ధం. ఎందుకంటే వీళ్ళకి 2023లో కానివ్వండి 2024లో ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా వీళ్ళ ఓట్ బ్యాంక్ అయితే ఉంటుంది. అలానే ఇప్పుడున్న సీట్స్ కంటే ఇంకా కొన్ని ఎక్కువ సీట్స్ వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి. అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్లు వచ్చే అవకాశం ఉందా లేదంటారా? టీడీపీకి అధికారంలోకి వచ్చే సీట్లు అయితే ఇప్పట్లో ఎక్కడ కనిపించట్లేదు. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ మారి ఇప్పట్లో అంటే 24లోనా 29లోనా కాదు అంటే 23 వరకు అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్స్లో అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో అది చూడకుండా ఊరికే మాట్లాడడం నేను కూడా ఎలా అయిపోతుందంటే, గతంలో కొంతమంది అనాలిసిస్టులు కానీ లేకపోతే పొలిటికల్ కన్సల్టెంట్లు కానీ సైఫాలజిస్టులు కానీ వాళ్ళు మాట్లాడే విధంగా నేను మాట్లాడినట్టు అయిపోతుంది తప్ప విత్ ఫుల్ నాలెడ్జ్తో మాట్లాడినట్టు ఎవరు నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఫోర్కాస్టర్స్ చెప్పేశారంటే వాళ్ళేమి జ్యోతిష్యం తెలిసిన శాస్త్రవేత్తలు కాదు, అలా అని చెప్పేసి దేవుళ్ళు కాదు. సో ఇప్పటికిప్పుడైతే డిక్లేర్ చేయడం చాలా కష్టము. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఈ సమీకరణాలు చేయడం వల్ల నష్టపోయింది ఎవరంటే టీడీపీ. ఓకే, నిజం చెప్పాలంటే తెలియకుండానే అటు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీని తొక్కేసాయి ఎలక్షన్స్లో. ఓకే, వెన్నుపోటు పొడిచారు అని టీడీపీని ఏదైతే అంటారో, వాస్తవంగా ఈ ఎలక్షన్స్లో ఈ రెండు పార్టీలు కలిసి టీడీపీకి వెన్నుపోటు పరిచాయి. వాళ్ళతో తెలియకుండా కలిసి ఉంటూ, వాళ్ళతో తెలియకుండా సమాచారాలను తీసుకుంటూ, ప్రయాణం చేస్తూ తెలియకుండానే కలిసి ఏం చేశారంటే వెన్నుపోటు పొడిచేశారు అని మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు పాపం నష్టపోయింది ఎవరు అంటే టీడీపీ అని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాల గారు. చాలా విషయాలు ఎలక్షన్స్ ముందుకు కావచ్చు, ఆఫ్టర్ ఎలక్షన్స్ కావచ్చు అనేక విషయాలు తెలియజేశారు. ఇదండి, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.